నమస్తే. నేను పూణే నుండి అనఘాదేవ్. 27 మే 2026న నా జీవితంలో ఒక అందమైన అద్భుతం జరిగింది. ఈ అనుభవం ద్వారా మా జీవితాల్లో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ సజీవంగా ఉన్నారనే విషయాన్ని నేను లోతుగా అనుభూతి చెందాను. దీనికి సుమారు 15-20 రోజుల ముందు నేను ఒక చిన్న బంగారు వస్తువును కోల్పోయాను. అది నా మంగళసూత్రానికి ఉండే లాకింగ్ హుక్. అది చాలా చిన్న ముక్క, కానీ నాకు ఎంతో ముఖ్యమైనది. దానికోసం నేను చాలా వెతికాను. పోయిన ఆ భాగాన్ని మార్చకుండానే మంగళసూత్రాన్ని రిపేర్ చేయవచ్చా అని అడగడానికి జ్యువెలరీ షాపుకు కూడా చాలాసార్లు వెళ్ళాను. అయితే పోయిన ఆ ముక్కను తిరిగి పొందడం సాధ్యం కాదని, నేను కొత్త బంగారు హుక్ కొనవలసి ఉంటుందని జ్యువెలర్ నాకు చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ అది శాశ్వతంగా పోయిందని నేను మనసులో స్థిరపడిపోయాను. ఆ తర్వాత 27 మే 2026 ఉదయం వచ్చింది. అది మామూలు కంటే చాలా బిజీగా ఉన్న ఉదయాలలో ఒకటి. నా భర్త డాక్టర్ సునీల్ దేవ్, నా కూతురు మా డెంటల్ క్లినిక్ కు వెళ్లడానికి హడావిడిగా ఉన్నారు. ఆ హడావిడి మధ్యలోనే నా భర్త నిశ్శబ్దంగా సహస్రనామ హోమం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారు బయలుదేరే ముందు మాకు మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకకపోవడంతో ఆయన ఆ విషయాన్ని నాకు చెప్పలేదు. రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయిందనే విషయం నాకు అస్సలు తెలియదు. ఆ రోజు మా పని మనిషి అనుకోకుండా సెలవు తీసుకుంది. మధ్యాహ్నం నేనే స్వయంగా గిన్నెలు కడుగుతున్నాను. ఒక గిన్నెను శుభ్రం చేస్తుండగా హఠాత్తుగా అందులో ఏదో మెరుస్తూ ఉండడం నా గమనికలోకి వచ్చింది. ఒక్క క్షణం దాన్ని మరింత దగ్గరగా చూడాలనిపించింది. నా ఆశ్చర్యానికి హద్దులు లేవు. కొన్ని రోజుల క్రితం పూర్తిగా వేరే చోట పోయిన నా మంగళసూత్రానికి సంబంధించిన అదే చిన్న బంగారు హుక్ నాకు అక్కడ దొరికింది. నేను షాక్ అయిపోయాను. చాలా కాలం క్రితం ఎక్కడో మాయమైపోయిన ఒక ముక్క నేను కడుగుతున్న గిన్నెలోకి అకస్మాత్తుగా ఎలా వస్తుంది? ఆ క్షణంలో శ్రీ అమ్మా భగవానే స్వయంగా ఆ పోయిన బంగారు ముక్కను సృష్టించి నా ముందు ఉంచినట్లు నాకు అనిపించింది. దీనికి ఎలాంటి తార్కిక వివరణ లేదు. ఇది వారి దైవిక ఉనికి మరియు అనుగ్రహం యొక్క ప్రత్యక్ష అభివ్యక్తంగా అనిపించింది. నా భర్త అదే రోజు ఉదయం సహస్రనామ హోమం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నాకు ఆ తర్వాతే తెలిసింది. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సహస్రనామ హోమం కోసం సంకల్పం తీసుకున్న క్షణం నుండే ధనలాభం ప్రారంభమైనట్లు అనిపించింది. ఈ అనుభవం మాటల్లో చెప్పలేనంతగా నా నమ్మకాన్ని బలపరిచింది. శ్రీ అమ్మా భగవాన్ ఎల్లప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారని, తమ భక్తుల చిన్న చిన్న ఆందోళనను కూడా అపారమైన ప్రేమ కరుణతో స్పందిస్తారని నాకు గుర్తు చేసింది. ఈ అద్భుతమైన మరుపురాని అద్భుతానికి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులకు కోటి కోటి ప్రణామాలు. ఎల్లప్పుడూ మీ దైవ చరణాలలో అనఘాదేవ్.